శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి ఈ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం దీపారాధనలో ఒత్తుల ద్వారా ఎటువంటి ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు నవగ్రహాలలో మనం నవరత్నాలకు బదులుగా ఎటువంటి దీపం వెలిగిస్తే ఆ నవగ్రహ దోషం తొలగిపోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా సూర్య భగవానుడు అంటే కెంపు పెట్టుకుంటుంటాం కదా, ఏకవొత్తి వెలిగించడం వల్ల, అలాగే ద్వాదశ ఒత్తుల ద్వారా కూడా మనం వెలిగించడం వల్ల కెంపు పెట్టుకునే ఫలితం కలుగుతుంది. అలాగే ముత్యం 2 ఒత్తులు, పగడం 3 ఒత్తులు, అలాగే జాతిపచ్చ 4 ఒత్తులు, కనకపుష్యరాగం 5 ఒత్తులు, వజ్రం 6 ఒత్తులు, ఇంద్రనీలం 7 ఒత్తులు, గోమేదకం 8 ఒత్తులు, వైడూర్యం 9 ఒత్తులు. అంటే ఎవరైతే చేతికి ఉంగరాలు పెట్టుకున్నారో, రత్నాలు ధరించారో వారు ప్రతిరోజు కూడా ఈ ఒత్తులతో దీపారాధన చేయండి. మీకు నవరత్నాలు ఎంతగా పనిచేస్తాయో, జాతక దోషంలో ఏదైతే దోషం ఉందో దశ విదశ అంతర్దశల్లో మీరు ఈ ఒత్తులతో దీపారాధన చేసినా మీకు ఖచ్చితంగా నవరత్నాలకు పనిచేసినంతగా పనిచేస్తాయి. అంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారని అర్థం. అంత బాగా పనిచేస్తుందని చెప్పను, మన పెద్దలు చెప్పిన మాట అది. నెక్స్ట్ వీడియోలో మీకు దీపారాధన ఏ సమయంలో పూజ చేస్తే, ఏ వారంలో పూజ చేస్తే, ఏ పర్వదినంలో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.